నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా నర్సాపూర్లోని బీబీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరుగుతున్న మెకానికల్ బాజాసే ఇండియా 2026 పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ జరిగిన పోటీలో విద్యార్థులు తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలను సాంకేతిక ప్రతిభను ప్రదర్శించారు. ఈ రోజు ప్రధానంగా టెక్నికల్ ఇన్స్పెక్షన్ మరియు బ్రేక్ టెస్ట్ ప్రక్రియలు జరిగాయి. వాహనాల భద్రత, విశ్వసనీయతను నిర్ధారించే ఈ పరీక్షలో విద్యార్థులు రూపొందించిన బగ్గీలను నిపుణులు కఠినంగా పరిశీలించారు. సాయంత్రం సమయానికి 42 వాహనాలు టెక్నికల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేయగా 35 వాహనాలు బ్రేక్ టెస్టులు ఉత్తీర్ణత సాధించి డైనమిక్ రౌండ్లకు అర్హత సాధించాయి. డైనమిక్ ఈవెంట్లలో భాగంగా యాక్సిలరేషన్, స్లెడ్ ఫుల్, మాన్యువరబిలిటీ వంటి విభాగాలు ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీలతో పాటు క్లాస్ రూమ్ వెలుపల విద్య, అనుభవాధారిత అభ్యాస విధానం అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నామ్టెక్ డైరెక్టర్ డాక్టర్ కేసీ వోరా మోడరేటర్ గా వ్యవహరించిన ఈ చర్చలో ఐఐటి హైదరాబాద్, ఐఐటి తిరుపతి, కాట్మాండ్ విశ్వవిద్యాలయం మరియు టీవీఎస్ మ్యాథ్స్ వర్క్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించడంలో ఇలాంటి వేడుకలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. రేపు ఆదివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎండ్యూరెన్స్ రేస్ నిర్వహించబడుతుంది. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాల నిర్వహణలో బీవీఆర్ఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే, డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, కన్వీనర్ అలీ సయ్యద్, జాయింట్ కన్వీనర్ డాక్టర్ వేముల మురళీకృష్ణ మరియు యాజమాన్యం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పొద్దున్న పడ్డది. మళ్ళీ అది ఉండడం చాలా ఉంటుంది కానీ ఇంత ఇంచు దుడ్డు శాలరీ వస్తేనే పైసలు మా మామ దగ్గర. కొల్చార మండలం రంగంపేట గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ రంగనాయక స్వామి నామస్మరణతో మారుమోగింది. శ్రీ భూనీల సమేత రంగనాయక స్వామి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. గత 3 రోజులుగా ఆలయ అభివృద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం పూజారుల సమక్షంలో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు శనివారం స్వామివారి అనుగ్రహంతో ఆలయ సంప్రోక్షణ, మహాపూర్ణాహుతి, యంత్రస్థాపన, దేవతామూర్తుల ప్రతిష్ఠ, ధ్వజస్తంభం, ఆలయ శిఖరానికి సంప్రోక్షణ అభిషేకం, మహాకుంభాభిషేకం చేపట్టారు. శ్రీ రంగనాయక ఆలయ ప్రాంగణం రంగనాయక స్వామి నామస్మరణతో మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు వినిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ అరిగే రజని, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మాజీ జడ్పీటీసీ పాసం శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, నాయకులు పైతర శ్రీనివాసరెడ్డి, జనార్దన్ రెడ్డి, బండి మల్లేశం, నరేందర్ రెడ్డి, రంగారెడ్డి, అల్లిచందు తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. मुझे
మీరు చూస్తే వీడియో పెట్టా డైరెక్ట్ అందరి గుర్తు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారం వద్ద ముంబై జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే వరుసలో వెళుతున్న 3 బస్సులు ఒకదాన్నొకటి బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో 2 టీజీఎస్ఆర్టీసీ బస్సులు మరియు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉన్నాయి. రుద్రారం బస్టాప్ వద్ద ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగి ఉంది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ఆర్టీసీ బస్సు దాని వెనుకే ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకదాన్నొకటి వరుసగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు బస్సుల ముందు వెనుక భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సులు ఢీకొనడంతో ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ముంబై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. రుద్రారంలో కొద్దిగా బస్సెస్ కర్ణాటక ఒకటి మన తెలంగాణది ఒకటి भाई पीछे से गाड़ी रुका बोल के स्लो पीछे रुका था। मेरे को पीछे से गाड़ी वाला आके मारने के बाद मेरा गाड़ी जाके उसको लगा। मेरा गाड़ी पूरा गैप रख के रुका था, पीछे स्लो में था गाड़ी, इतनी जगह पे रुका दिया गाड़ी। वो रुकाने के बाद हमने किधर से किधर आ रहे हैं भाई? मुंबई से हैदराबाद। బస్సు స్టాప్ పైన దిగేటోళ్ళు అని చెప్పి బస్సులు ఆపినా వాళ్ళు దిగేటోళ్ళు దిగే ప్యాసింజర్ దిగిరు, ఎక్కే వాళ్ళు ముగ్గురు ఎక్కుతున్నారు. నేను బండి మూవ్ చేద్దాం అనుకుని వెనకాల వచ్చి గుద్దేసిండు. ఎవరు గుద్దారు? ఈ ఇంటర్సిటీ బస్ ఆయన. అది దిగి చూసేసరికి వెనకాల కర్ణాటక బస్ కూడా ఉంది. అది ఫస్ట్ దీనికి గుద్దిందో తెలియదు, ఏమైంది. ఇంటర్సిటీ బస్ అయితే మా బస్కి వచ్చి గుద్దింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది బస్సు? ఇది సంగారెడ్డి నుంచి పటాన్చెరు పోతుంది. అందులో ఎవరైనా గాయాలైనాయా మీ బస్సులో? కొంతమందికి చిన్న వెనకాల గ్యాస్ పగిలిపోయి నెత్తికి చేతిలో గాయాలైనాయి. వాళ్ళు ఆటోకి వెళ్ళి హాస్పిటల్ చేర్చుకుంటామని. ఏం పేరు మీ పేరు? భానుప్రసాద్.
శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపి చెరువు మరియు చాకలివాని చెరువు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం దోమల బెడద నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో శనివారం భారీ పాదయాత్ర నిర్వహించబడింది. గోపి చెరువు నుండి జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పాదయాత్ర అనంతరం రవి యాదవ్ మాట్లాడుతూ చెరువుల పరిసరాల్లో పేరుకుపోయిన గొర్రపు డెక్క, మురుగునీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. దీనివల్ల స్థానిక ప్రజలు మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణమే చెరువులను శుభ్రం చేసి ఫాగింగ్ మరియు యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాములు, విజయరెడ్డి, గడ్డం శ్రీనివాస్, వెంకటరెడ్డి, రవికుమార్, ప్రభాకర్ గౌడ్, నవీన్ గౌడ్, గంగాధర్ గొడ్డు, మున్నా, కొండకల్ శ్రీనివాస్, సుమన్, వాకటి శంకర్, రాజు గౌడ్, సాయినందన్, ముదిరాజ్, పవన్, మోషే, సురేష్ యాదవ్, రాంబాబు, రహీం, సత్యనారాయణ గౌడ్, అనిల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ప్రసాద్, శివాజీ, కృష్ణ, నరసింహ, సునీల్, నవీన్, బుయ్య, సతీష్ గౌడ్, మజిద్, సంతోష్ మరియు మహిళా నాయకులు దివ్య, నిరూప, అనిత, నాగమణి, పద్మ, సునంద, కె రాజేశ్వరి, సోఫియా తదితరులు పాల్గొన్నారు. దోమల బారి నుంచి వెంటనే పెట్టు. అయ్యో దోమలు, అయ్యో దోమలు, అయ్యో దోమలు, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, అమ్మో దోమలు, అమ్మో దోమలు, అమ్మో దోమలు, అబ్బో దోమలు, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే. జై తెలంగాణ, దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి. స్లోగన్ అమ్మో దోమలు, బాబాయ్ దోమలు. వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా. ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్యే గాంధీ. పనికిమాలిన కార్పొరేటర్, పనికిమాలిన కార్పొరేటర్, పనికిమాలిన కార్పొరేటర్, ఎమ్మెల్యే గాంధీ. అన్నప్పుడు మాట్లాడుతూ అందరు కింద ఉండండి. కొంచెం వెనకైతే ఇప్పుడు మా శరీరం లక్ష జనాలు పబ్లిక్ అక్కడ గుర్రపు టెక్కతో అక్కడ డెవలప్మెంట్ లేక, వాకింగ్ ట్రాక్ లేక, గుర్రపు టెక్కతో దోమలు డైలీ చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చాలా
రోగాలకు గురవుతున్నారు మేడం. చాలా ఇబ్బంది అవుతున్నది. అందుకే ఇంత 4 సార్లు కూడా మేము ఫిర్యాదు చేస్తాము, ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. అందుకే మేము ఈరోజు ఇలాంటి ధర్నా చేయడం జరుగుతున్నది. కాకపోతే యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా మళ్ళీ కూడా ఇది ఖర్చు చేస్తాం మేడం. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీరామ్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ప్రజలందరి కోరిక మేరకు ఒకసారి మన గోపి చెరువు కానీ చాకల చెరువు కానీ సందర్శించడం జరిగింది. అది ఎంత కలుషితభరితమైందంటే అక్కడ ఒక 10 నిమిషాలు ఉండడానికి కూడా మనం ఉండలేకపోతున్నాం. అట్లాంటిది వాళ్ళు అక్కడ ప్రజలు ఇంతమంది ఇన్ని రోజుల నుంచి బాధలు పడుతున్నారు. చాలామందికి అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇట్లాంటి మధ్యతరగతి బిలో మధ్యతరగతి జనాలకి మనం ఇంత బాధ పెట్టడం, అసలు మన ఈ పాలన ఏంటో, అసలు ఈ గాంధీ అభివృద్ధి ఏంటో, అభివృద్ధి కోసం ఎక్కడో మారిపోయినా ఏదో పార్టీలోకి వెళ్ళిపోయినా అభివృద్ధి చేసి చూపిస్తా అన్న వ్యక్తి ఈరోజు అక్కడ లేడు. ఆయనకు ఒక చిన్న ఛాలెంజ్, దమ్ముంటే ఒకరోజు అక్కడ వచ్చి మన గోపి చెరువు పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు నిద్ర చేస్తే వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలుస్తాయి. అట్లాంటిది మనం ఇంతమంది బాధపడుతున్నప్పుడు నువ్వు ఎక్కడో ఉండి సుఖ సంతోషాలతో ఉండడం మంచి పద్ధతి కాదు. ఒకరోజు రండి, మీకే తెలుస్తుంది. ఈరోజు మేము ఇంత గట్టిగా వచ్చి పోరాడానికి ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఈరోజు కూడా అలాగే చేస్తాము, చెప్తాము, ఇంకో వెహికల్ తెప్పిస్తాము, వెహికల్ అవైలబుల్ లేవు, అది ఇదని చెప్తున్నారు. అట్లా చెప్పడం కాదు, అది ఏంటనేది మనకు నిరూపించి చూపియండి. ఈరోజు కానీ మీరు అభివృద్ధి కానీ లేకపోతే ఆ గుర్రపు డొక్క కానీ తొలగించకపోతే ఖచ్చితంగా గాంధీ గారి ఇంటిని ముట్టడిస్తాం మేము. జై తెలంగాణ. గోపి చెరువు సందర్శించడం జరిగింది. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా ఈరోజు గోపినగర్ చెరువు నుంచి మన జిహెచ్ఎంసీ కార్యాలయం వరకు మేము ధర్నంగా పాదయాత్రగా రావడం జరిగింది. పలుమార్లు మేము గోపి చెరువు మేము అభివృద్ధి చేయమని చెప్పేసి అధికారులను కలిస్తే కూడా ఎలాంటి చర్య తీసుకోకపోగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కారణంతో ఈరోజు మళ్ళీ మేము ఇది ఒక ధర్నాగా దిగడం జరిగింది. ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నట్టు అధికారులకు వస్తుందని చెప్పేసి కూడా మాకు విశ్వాసం, ప్రజలకు విశ్వాసం వచ్చేసి రాష్ట్ర ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. 2 సంవత్సరాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన హామీలు ఎక్కడ కూడా ఏ ఒక హామీ కూడా అమలు చేయని పరిస్థితులు లేదు. ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటే ఎన్నో సమస్యలు మాకు మసిబండ చెరువు కూడా మా బీఆర్ఎస్ నాయకులు చెరువుతోనే మేము పోరాడుతూనే అది చేశారు. ఇది కూడా చేయకపోతే ఇది ఒక చాకలి చెరువు కానీ ఇది ఒక గోపి చెరువు కానీ అది కూడా అభివృద్ధి చేయకపోతే ఈ ఉద్యమం ఇంతే కాదు, ఇంతకు 10 చేసుకొని మేము కూడా ఈ ఉద్యమించి అది ఒక డెవలప్మెంట్ చేసేంత వరకు మేము కూడా ఇలానే ఉద్యమిస్తాం. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎండగడుతూ ముందుకు సాగుతామని చెప్పేసి మా బీఆర్ఎస్ నాయకులకు ఒకటే, మా సార్ కేసీఆర్ చెప్పింది ఒకటే, ఎప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలే మనకు ముఖ్యము, ప్రజలు మన దేవుళ్ళు, ప్రజలు ఓట్లు ఇస్తేనే మనం గెలుస్తాము, ప్రజలే మనకు దేవుళ్ళు అని చెప్పేసి నిన్నందుకు మా బీఆర్ఎస్ నాయకులు ఉన్నాం కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ 3 కార్పొరేషన్లు కూడా మా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకోబోతా ఉన్నది. షేర్లింగంపల్లిలోని 24 డివిజన్లు కూడా మా బీఆర్ఎస్ వైపే ముగ్గు చూపుతా ఉన్నాయి. మా బీఆర్ఎస్ వైపే మేము గెలుస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భం తెలియజేస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ 24 సీట్లు గెలుచుకొని కూడా మేము ఈ యొక్క మేయర్ సీటు ఉన్నప్పుడు ఆయంలో చెరువుల అభివృద్ధి కానీ మళ్ళీ ఫ్లైఓవర్లు కానీ ఇలాంటివి చూసుకుంటా ఉంటే పథకాలు కానీ అన్నీ కూడా టైంకి వచ్చేది. ఈరోజు చూస్తూ ఉంటే 420 హామీలు 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితి లేదు. ఒక ఫ్రీ బస్సు పెడితే మా అక్కజల్లందరూ కొట్టుకునే పరిస్థితి, గుద్దుకునే పరిస్థితి. బస్సులో చూస్తూ ఉంటే అందరూ కూడా మా బస్సు మాకు అవసరం లేదని చెప్పి మా అక్కజల్లను కూడా స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. ఇలా చూస్తూ ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా అన్నీ అలా బలగాలతోని వాళ్ళ రాజకీయ దుర్వినియోగంతో ఈరోజు మొన్న గెలిచిన ఓట్లు 10% గెలిచారు. అంటే అర్థమైపోయింది, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పని అయిపోయింది. ఎందుకంటే మొన్న 2-3 లక్షల ఓట్లతోనే ఈరోజు వాళ్ళు కొద్దిగా ఓట్లతోనే వచ్చారు. మేము 10 లక్షల పైకి ఓట్లు మాకు వచ్చినాయి కాబట్టి ఈరోజు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోసానపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ను స్థానిక సర్పంచ్ ప్రారంభించారు. సైన్స్ ఫేర్ సందర్భంగా వివిధ ప్రాజెక్టులను తయారు చేస్తా విద్యార్థులు ఎగ్జిబిషన్లు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం కోసం ఈ సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి, ఎదులపల్లి, రామాయపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుంజుకుంటుంది సార్ వెళ్ళాము. అవును సార్ లోపల ఆక్సిజన్ లేదు కాబట్టి మంట ఆరిపోగానే బయట ఉన్న వాటర్ లోపలికి టెక్నాలజీ. ఓకే మళ్ళీ పెట్టు. అరే కాదురా, కింది నుంచి పెట్టురా, కింద పెట్టు, తీసి కింద పెట్టు. కింది నుంచి రాదా? ఓకే మంచిగా సల్మా కొంచెం వెనక్కి జరుగు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు జిల్లాలోని ఉద్యోగులు, ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. పూలమాలలు, శాలువాలు, వివిధ జ్ఞాపకాలతో కలెక్టర్తో పనిచేసిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ విద్యా, వైద్యంలో జిల్లాలో సమూల మార్పులు తీసుకొచ్చారని పలువురు జిల్లా అధికారులు పునరుద్ఘాటించారు. విద్యా, వైద్యం ప్రధానిగా కలెక్టర్ రాహుల్ రాజ్ 2 సంవత్సరాల కాలం బిజీగా గడిచిపోయిందని పలువురు తెలిపారు. ప్రజలకు, ఉద్యోగులకు పలు సలహాలు, సూచనలు ఇస్తూ మార్గదర్శకులుగా ఏ చిన్న సమస్యనైనా అలవోకగా పరిష్కరించి పలువురి మన్ననలు పొందారని జిల్లా అధికారులు అన్నారు. పూర్వపు కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలతో తనకు విడదీరని బంధం ఏర్పడిందని, ఇక్కడ నుండి వెళ్లడం బాధాకరమైన హృదయంతో వెళ్తున్నట్లు తెలిపారు. తనకు సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ను, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంలో పూలచాలతో కలెక్టర్ కార్యాలయం నుంచి మెయిన్ గేట్ వరకు తీసుకెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, జిల్లా అధికారి యంత్రాంగం అంతా పాల్గొన్నారు. Ayşe.
రండి నడుచుకుంటారు సార్. కొంచెం బండి మధ్యలో ఉండాలి, ఇక అటు ఇటు ఉండాలి, మంచిగా వస్తారు. సో వాళ్ళకి డ్రీమ్ అంటే కలెక్టర్షిప్ ఉంటుంది. సో డ్రీమ్ అంటే కలెక్టర్షిప్, ఎందుకంటే మ్యాక్సిమం ఆ కలెక్టర్ పీరియడ్లోనే సో టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చూస్తాం. ప్లస్ చాలా మటుకు కూడా ఇప్పుడు హెచ్ఓడిగా మనం హైదరాబాద్లో ఉన్న దాని కూడా కలెక్టర్ ఉంటే ఎంతో మంది జీవితాలలో వాళ్ళ లైఫ్స్లో కొద్ది చేంజ్ తీసుకొని రావచ్చు అనేసి మనకి ఎక్కువ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉంటుంది అనేసి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మా ట్రైనింగ్ అవన్నీ కూడా అందరూ చెప్తా ఉంటారు. సో అది కూడా మేము బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఇది లాస్ట్ డిస్ట్రిక్ట్ కాబట్టి సో ఆసిఫాబాద్ లో చాలా వర్క్ చేసినాము. ఆదిలాబాద్ లో మొత్తం అంతా ఎలక్షనే మాక్సిమం 1 year అంతా ఎలక్షనే చేయడం జరిగింది. సో ఇది ఈ డిస్ట్రిక్ట్ లో మాత్రం ఆసిఫాబాద్ ఎంతైతే చేస్తున్నామో సో దానికంటే ఎక్కువ పని చేయాలి అనేసి ఈ డిస్ట్రిక్ట్ కూడా రావడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే మరి ప్రతి ఒక్క జిల్లా అధికారి కూడా సో అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో ఏ ఒక్క జిల్లా అధికారి కూడా నెగిటివ్ గా ఎవరు కూడా మాట్లాడలేదు. కొన్ని హార్ష్ డిసిజన్స్ కొన్ని అంటే అడ్మినిస్ట్రేషన్ లో తీసుకున్నాక కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. అది పబ్లిక్ అల్టిమేట్ గా మంచి చేయడానికి తీసుకుంటా ఉన్నారు కదా అనేసి అందరూ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. సో వాళ్ళకి డ్రీమ్ అంటే కలెక్టర్షిప్ ఉంటుంది. సో డ్రీమ్ అంటే కలెక్టర్షిప్, ఎందుకంటే మ్యాక్సిమం ఆ కలెక్టర్ పీరియడ్లోనే సో టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చూస్తాం. ప్లస్ చాలా మటుకు కూడా ఇప్పుడు హెచ్ఓడిగా మనం హైదరాబాద్లో ఉన్న దాని కూడా కలెక్టర్ ఉంటే ఎంతో మంది జీవితాలలో వాళ్ళ లైఫ్స్లో కొద్ది చేంజ్ తీసుకొని రావచ్చు అనేసి మనకి ఎక్కువ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉంటుంది అనేసి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మా ట్రైనింగ్ అవన్నీ కూడా అందరూ చెప్తా ఉంటారు. సో అది కూడా మేము బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఇది లాస్ట్ డిస్ట్రిక్ట్ కాబట్టి సో ఆసిఫాబాద్ లో చాలా వర్క్ చేసినాము. ఆదిలాబాద్ లో మొత్తం అంతా ఎలక్షనే మాక్సిమం 1 year అంతా ఎలక్షనే చేయడం జరిగింది. సో ఇది ఈ డిస్ట్రిక్ట్ లో మాత్రం ఆసిఫాబాద్ ఎంతైతే చేస్తున్నామో సో దానికంటే ఎక్కువ పని చేయాలి అనేసి ఈ డిస్ట్రిక్ట్ కూడా రావడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే మరి ప్రతి ఒక్క జిల్లా అధికారి కూడా సో అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో ఏ ఒక్క జిల్లా అధికారి కూడా నెగిటివ్ గా ఎవరు కూడా మాట్లాడలేదు. కొన్ని హార్ష్ డిసిజన్స్ కొన్ని అంటే అడ్మినిస్ట్రేషన్ లో తీసుకున్నాక కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. అది పబ్లిక్ అల్టిమేట్ గా మంచి చేయడానికి తీసుకుంటా ఉన్నారు కదా అనేసి అందరూ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. సార్ సైడ్ గేట్ దాకా పోవాలి అందరం. గేట్ మెయిన్ గేట్ వరకు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.